నమస్కారం అండి. వీడియో విత్ మ్యాన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో రథసప్తమికి రోజున పూజ చేసుకోవడానికి కావాల్సిన పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం పూజ చేసుకోవడానికి సామాగ్రి తెలుసుకుంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? పసుపు, కుంకుమ, గంధం, తమలపాకులు, వక్కలు, పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, చిక్కుడుకాయలు, రథం చేసుకోవడానికి చిక్కుడాకులు, నైవేద్యం పెట్టుకోవడానికి పరమాన్న నైవేద్యం పెడతారు కదా, చీపురు పుల్లలు, దానికోసం కొత్త చీపురు లేదా మనకు కావాలంటే కొత్త టూత్ పిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక పరమాన్నం కలుపుకోవడానికి చెరుకు ముక్క, ఇక స్నానం చేయడానికి జిల్లేడాకులు, 7 జిల్లేడాకులు, 7 రేగిపండ్లు పెట్టుకుని స్నానం చేయాలి కదా. అలాగే పరమాన్నం చేసుకోవడానికి బియ్యపిండి, బెల్లం, ఆవు పాలు, థాలీలో చేస్తాం కాబట్టి ఏరు పిడకలు, ఆవు నెయ్యి, అక్షింతలు కలుపుకోవడానికి ఎర్రచందనం, ఒత్తి, పత్తి, విఘ్నేశ్వర పూజకి యజ్ఞోపవీతం, అగరబత్తి, అక్షింతల్లో ఎర్రచందనం కలుపుకుంటే ఎర్ర అక్షింతలు అవుతాయి. పువ్వులు కూడా ఎర్ర పువ్వులు తెచ్చుకోవాలి. పీట మీదకి కావాల్సిన బియ్యపిండి, దీపం కుందులు, నువ్వుల నూనె, ఒత్తులు, అగ్గిపెట్టి, కర్పూరం. ముందుగా ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే అప్పటికప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. మీకు ఈ లిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఒక్కొక్కటి తెచ్చుకున్నప్పుడల్లా టిక్ పెట్టేసుకోవచ్చు. మరి మరొక వీడియోలో కలుద్దాం.